దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 2 మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అదే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్ముని ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. రెండవది, దేని కొరకు ఏర్పరచుకున్నాడంటే మనం ఆయన పేరిట ఏం అడిగినను అది ఆయన మనకి ఇస్తున్నాడు. మూడవది, మనము ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక let me read this in English. Ye have not chosen me, but I have chosen you and ordained you, that ye should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever ye shall ask of the Father in my name, he may give it unto you. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు విశ్వాసమును పెంచాలి. ఎందుకంటే మనము ఫలించుటకు మనము ఏమడుగుతున్నామో అది మనం పొందుకున్నటకు యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని చూస్ చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. చాలా ముఖ్యమైన విషయము. ఫలించడము ఒకేతైతే మనము ఫలము నిలిచి ఉండాలి. చాలామంది ఫలిస్తారు కానీ వారి యొక్క ఫలము నిలిచి ఉండదు. కనుక మరలా ఆ యొక్క పాత పరిస్థితిలోనికి జీవితము, కుటుంబం వెళ్తుంది. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే మనము ఫలించి మన ఫలము నిలిచి ఉండుటకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మీరు ఆయనను ఏర్పరచుకోలేదే కానీ ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. కనుక ఇట్ మేక్స్ థింగ్స్ ఈజీ. ప్రభా, నువ్వే చెప్పావు నన్ను అడగమన్నావు, నువ్వే చెప్పావు నన్ను ఫలించమంటున్నావు. ప్రభా, నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్తే అది అవును, ఆమేన్. ఇఫ్ గాడ్ సేస్ ఇట్, ఇట్ ఈస్ లైక్ ఎస్, హీ సెడ్ ఇట్, ఎస్ అండ్ ఆమేన్. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 15 अध्याय और 16 वचन पढ़ रहे हैं. तुमने मुझे नहीं चुना, परंतु मैंने तुम्हें चुना है और तुम्हें ठहराया ताकि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगे वो तुम्हें दे. जो भी आप पिता को यीशु मसीह के नाम से मांगे, पिता आपको दे. प्रभु को धन्यवाद अदा करते हैं. तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है. देखो, प्रभु ने आपको चुना है. क्यों चुना है? वहां लिखा हुआ है कि आप फले और आपका फल ठहरे. क्यों चुना हुआ? वहां लिखा हुआ है ताकि आप जो भी पिता को यीशु मसीह के नाम से आप मांगते हैं आपको मिले. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజంతయు నీవు ధ్యానించవలసిన మాట, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కనుక నేను ఏమి చేస్తున్నానో అందులో నేను సక్సెస్ అవుతాను. ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాను. నేను చేయిందంతా సఫలమవుతుంది. ఎందుకు? దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నేను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కసారి ఒక ఉద్యోగంలో నువ్వు ఎన్నుకోబడితే ఆ ఉద్యోగం యొక్క ఫలాన్ని, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే జీతాన్ని పొందుకుంటావు. ఇక్కడ యేసు ప్రభు వారు నిన్ను ఎన్నుకున్నారమ్మా, యేసు ప్రభు వారు నిన్ను ఎన్నుకున్నారయ్యా. తప్పనిసరిగా నువ్వు ఫలించాలి. గనుక కేవలం నీవు నమ్మాలి. నమ్ముట నీ వలనైతేనే ఇది సాధ్యము. ఏమి నమ్మాలి? యేసు ప్రభు వారు నన్ను
ఏర్పరచుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. మేము ఫలించి మా ఫలము నిలుచుంటకు ఏర్పరచుకున్నావు ప్రభా. తండ్రి, మా ప్రార్థనకు జవాబు కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నాయన బిజినెస్ చేస్తున్న వారందరూ కూడా దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసిన వారి చదువుల్లో మీ సహాయంకి స్తోత్రం. అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రంలో. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నువ్వు ఏర్పరచుకున్నావు నాయన తండ్రి. వారి పరిచయలో వారు ఫలించుటకు ఏర్పరచుకున్నావు నాయన. వారి పరిచయలు ప్రార్థనకు జవాబిచ్చుటకు నువ్వు ఏర్పరచుకున్నావు. మీకు స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నువ్వు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. రక్షణ కొరకు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మా ఇట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.